మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న బీఆర్ఎస్ నేతలకే రాబోయే రోజుల్లో భవిష్యత్ ఉండదని జోస్యం చెప్పారు. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికి రహదారులపై నీరు చేరడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆక్రమణల అడ్డుకట్టకు హైడ్రాను తీసుకొస్తే దానిపైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ లోగో, పోర్టల్, వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీని తీసుకొచ్చి నగరాన్ని కలుషితం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాలుష్యం లేని భవిష్యత్ నగరాన్ని నిర్మిస్తోందన్నారు. జపాన్, సింగపూర్, కొరియా లాంటి దేశాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు వారధిగా నిలిచేలా సకల హంగులతో నిర్మిస్తున్నామని తెలిపారు. $1 trillion ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్ తోని, సింగపూర్ తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర బలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ రాక్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా, హెల్త్, అదే విధంగా ఏఐ, డేటా సెంటర్స్, జీసీసీ సెంటర్స్, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలను వీడికి రప్పించేదానికి ఈ రోజు పునాది వేసుకున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చెందకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న బీఆర్ఎస్ నేతలకే ఫ్యూచర్ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సీఎం జోస్యం చెప్పారు. ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్ కే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని, ఇక్కడనే కాదు అమెరికాకెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. హైదరాబాద్ రహదారులు చిన్నపాటి వర్షానికే చెరువుల్ని తలపిస్తున్నాయన్న సీఎం ఈ సమస్యకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. అందుకే హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలల్లో అక్రమ కట్టడాల్ని తొలగిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. 10 ఏళ్లు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈ రోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది, దుర్మార్గులను తోకగత్తిరిస్తుంది, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఫ్యూచర్ సిటీలో గత డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కు అద్భుత స్పందన లభించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే డిసెంబర్లోనూ మరో సమ్మిట్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.